Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కారు వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీ ఏ విధానం. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకుందామండి. నిన్న మనకి మార్నింగ్ మీటింగ్లో లయన్ సార్ ఒక మాట అన్నారండి. అదేంటంటే చాలామంది ఈవెన్ 1 star 2 star 3 star 4 star 5 stars అయినటువంటి వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, అలానే కన్వర్ట్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇది వాస్తవం అండి. ఎందుకంటే ఇది ఈరోజు మనం ప్రతి బుధవారం చేసుకునేటువంటి సెషన్ వినటానికి కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వినటానికి కాదు, ఇది ప్రాక్టికల్గా చేసుకోవడానికి. ప్రాక్టికల్ చేస్తే మాత్రం ఇది అర్థం అవుద్దండి. సో డైలీ మనకి చాలా గ్రేట్ లీడర్స్ ప్రతిరోజు వచ్చి సబ్జెక్ట్ చెప్తా ఉంటారు. అది మీరు ఏ పని చేసుకొని విన్నా కానీ కొంతవరకు అర్థమవుతుంది. కానీ అదే దృష్టి పెట్టి కనుక మీరు విన్నట్లయితే ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈరోజు బుధవారం జరిగేటువంటి ఈ సబ్జెక్టు కంపల్సరీగా మీ సెల్ ఫోన్ ఆన్ చేసుకొని నేను చెప్పేటువంటివి రాసుకుంటూ, ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే ఇమ్మీడియట్లీగా అంటే ఈ సెషన్ అయిపోయినటువంటి మరుక్షణంలోనే మీ సీనియర్కి ఫోన్ చేసి, సార్ ఎస్ఎస్ఆర్ సార్ ఏదో చెప్పారు దీని గురించి, ఇది కొంచెం వివరంగా చెప్పండి అని మీ సీనియర్ని ఎప్పుడైతే మీరు అడుగుతారో అప్పుడు ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నేను ఇక్కడ చేస్తున్నటువంటి వర్క్ని మీరు అక్కడ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. అంటే 100% మైండ్ మీది ఇక్కడ పెడితే మాత్రమే ఈ సబ్జెక్ట్ అర్థమవుద్దండి. లేదు అంటే మళ్ళీ మీ సీనియర్కి మీరు ఫోన్ చేస్తూనే ఉంటారు. సో ప్రతి బుధవారం కూడా మనకి సబ్జెక్ట్ ఉంటుందండి. సబ్జెక్ట్ చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా బీ ప్రాక్టికల్ అండి. ప్రాక్టికల్గా అవకాశం ఉంటే మీరు ఇంకొక సెల్లో మీ పక్కన ఇంకొక సెల్ పెట్టుకొని ఆ సెల్లో చూసుకుంటూ ఉంటే ఇంకా బెటర్. ఒకవేళ నాకు ఒకటే సెల్ ఉంది సార్, నేను అట్లా ప్రాక్టికల్ చేయలేను అనుకుంటే మీరు చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. నేను చేస్తున్నటువంటి పని మీరు చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అలా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో 100% మీ యొక్క బ్రెయిన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ మొత్తం అర్థమైపోయిందో మీకు ఒక గ్రిప్ వచ్చింది. ఆ గ్రిప్ రావటం ద్వారా మీ యొక్క జూనియర్స్కి, మీ టీం మెంబర్స్కి మీరు ఈ యొక్క సబ్జెక్ట్ మొత్తం నేర్పుతూ వాళ్ళు కూడా ఇండివిజువల్గా తయారవడానికి మీరు సపోర్ట్ చేస్తారు. అంటే ఒక లీడర్ అంటే ఏంటండి? లీడర్ అంటే
కొంతమంది లీడర్స్ని క్రియేట్ చేసేవాళ్ళు లీడర్ అండి. అలానే యాజ్ ఎ లీడర్గా మీరు ఉండాలి అంటే మీ టీంలో కూడా లీడర్స్ని తయారు చేయాలి. అదేవిధంగా ప్రాక్టికల్గా వాళ్ళకి అన్నీ నేర్పాలి. అప్పుడు మాత్రమే మీలాగా వాళ్ళు కూడా లీడర్స్ తయారవుతారు. లేదనుకోండి అన్నీ నాకే తెలుసు అనుకోండి, మీరే అందరికీ సబ్జెక్ట్ చెప్తా ఉన్నారనుకోండి, ఇక మీకు వచ్చేటువంటి ఫోన్లు చాలా చాలా వస్తూ ఉంటాయి. అందుకని మనం ఎంత త్వరగా ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే అంత త్వరగా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉందండి. అందుకే ప్రతి బుధవారం కూడా మన లయన్ సార్ ఈ యొక్క సెషన్ మనకు పెట్టడం జరిగింది. అదేవిధంగా సార్ చెప్పినట్టుగా కొంతమంది సీనియర్స్ ఎవరో కూడా సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కూడా లేరండి. లాగిన్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు రకరకాల కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్పించి మేమున్నాము అని చెప్పేసి లయన్స్ టీమ్ అనేది మీ అందరికీ సపోర్ట్ చేస్తుంది అటువంటి వాళ్ళకి కూడా. సో ఇలా అందరూ కూడా ఇండివిజువల్ ఎదగటానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీ యొక్క పనులు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసుకొని సబ్జెక్ట్ తెలుసుకునే వరకు అండి. సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మీరు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ సబ్జెక్ట్ తెలియాలి అంటే ఏంటంటే మీరు 100% దృష్టి పెడితే మాత్రమే ఇక్కడ సాధ్యమవుతుంది. అందుకే సార్ నిన్న చెప్పారు 5 స్టార్ వాళ్ళు కూడా కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు అని. ఎస్ అండి, అది రియల్. వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్లోకి వెళ్తున్నారు. అసలు కన్వర్ట్ ఎలా చేయాలి ఒకసారి ప్రాక్టికల్గా చెప్పరా, లైన్లో ఉండరా, నేను ఓపెన్ చేస్తాను నా ఐడియా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందుకని సో మనం నేర్చుకుందాం, మన టీంకి నేర్పిద్దాం, అందరం కలిసి లయన్స్ టీం అందరం కూడా సక్సెస్ అవుదామండి. ఎస్ అండి, ఇప్పుడు వితౌట్ టైం డిలే లేకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్ అండి, చూడండి చాలా మంది ఇప్పటి వరకు కూడా మన యొక్క న్యూయింగ్ అనేటువంటిది ఒక యాప్ ఉందండి. యాప్ మామూలుగా మనకి క్రోమ్లో ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను పెట్టాను చూడండి, లెఫ్ట్ సైడ్లో పైన న్యూయింగ్, ఇది ఒక యాప్ అండి. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. నేను ముందుగా ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తాను. అన్ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం, ఎందుకంటే మీ అందరికీ ప్రాక్టికల్గా అర్థమవుతుంది. చూడండి, ఇది అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇక తర్వాత మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తానండి నేను. ముందుగా మనం ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళాలండి. క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో INUYOUNG అని టైప్ చేయాలి. చూడండి, INUYOUNG ఇక్కడ వచ్చింది కదా కింద, ఆటోమేటిక్ మనం టైప్ చేస్తుంటే వచ్చేసింది. సో ఇది మనం క్లిక్ చేద్దాం. చూడండి, ఇలా ఈ పేజీ ఓపెన్ అవుతుందండి. INUYOUNG అని చెప్పేసి మనం టైప్ చేసినప్పుడు ఈ పేజీ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ లాగిన్ కనబడతా ఉంది, దాని పక్కనే సైన్ అప్ కనబడతా ఉంది. ముందుగా మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే చూడండి, రైట్ సైడ్లో మూలన ఒక 3 డాట్స్ కనబడతా ఉన్నాయి. కొంతమందికి ఇక్కడ ఒక రౌండ్గా ఉండి రెడ్ కలర్ యారో మార్క్ ఉంటుందండి కొన్ని సెల్ ఫోన్లలో. ఇక్కడ నా సెల్ ఫోన్లో అయితే ఒక 3 డాట్స్ కనబడతా ఉన్నాయి. ఈ డాట్స్ మనం క్లిక్ చేసినప్పుడు చూడండి ఏమొస్తుందో, ఇవన్నీ ఓపెన్ అవుతాయండి. ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో దీంట్లో ఇక్కడ చూడండి, ఇది చూసినట్లయితే ఓపెన్ న్యూయింగ్. కొంతమందికి యాడ్ టు హోమ్ పేజ్ అని వస్తుందండి. యాడ్ టు హోమ్ పేజ్. ఎప్పుడైతే యాడ్ టు హోమ్ పేజ్ అనేది మీరు క్లిక్ చేస్తారో
ఆటోమేటిక్గా మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను. అన్ఇన్స్టాల్ అయినా కానీ లోపల బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్లీగా మళ్ళీ ఇన్స్టాల్ అవడం జరిగింది. సో ఈ విధంగా మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవడం జరుగుతుందండి. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసింది నోయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మీ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోమని మీరు తెలియచేయండి. ఒకవేళ వాళ్ళకి రాకపోతే ప్రాక్టికల్గా మీరు సీనియర్స్ చూపించినట్లయితే వాళ్ళు అది ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాం. ఎస్ అండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏముందండి, లాగిన్ అలానే సైన్ అప్. ఈ లాగిన్ కంటే ముందు మనం ఒకసారి సైన్ అప్ క్లిక్ చేసి చూద్దామండి. సైన్ అప్ అంటే ఏంటండి, కొత్త వాళ్ళని మనం సైన్ అప్ చేయటం, రిజిస్ట్రేషన్ చేయటం. చూడండి, ఇది సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత కొంతమంది పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి పాస్వర్డ్లు మర్చిపోతూ ఉంటారు. కానీ అతని యొక్క డౌన్ లైన్లో ఒక 2 ఐడీలు వచ్చినాయి, కానీ మెయిన్ ఐడి ఏం ఓపెన్ అవ్వట్లేదు. మెయిన్ ఐడి ఓపెన్ చేసి లింక్ తీసుకొని పంపిద్దామంటే పాస్వర్డ్ మర్చిపోయారు. ఒక్కోసారి మనకి టైం ఉండదు, అర్జెంటుగా చేయాల్సి వస్తుంది. లేదా కొంతమంది ఏం చేస్తారంటే, సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం నా యొక్క ఐడి డౌన్ లైన్లో లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క ఐడి, రైట్ సైడ్లో ఒక ఐడి నేను పంపిస్తున్నాను సార్, మీరు కొంచెం రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి అని చెప్పేసి సీనియర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ యొక్క పాస్వర్డ్లు మీరు తీసుకోకుండా కేవలం వాళ్ళ యొక్క ఎన్వై నెంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఫర్ సపోజ్ నేను ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ముందుగా ఏం చేయాలి, ముందుగా ఎవరి ఐడి డౌన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలో చూసుకొని వాళ్ళ యొక్క యూజర్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఎన్వై నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను ఒక నెంబర్ని, చూడండి, ఎన్వై 919849. చూడండి, నేనేం చేశాను, ఒక ఎన్వై నెంబర్ని ఎంటర్ చేశాను. ఈ ఎన్వై నెంబర్ యొక్క డౌన్ లైన్లో లెఫ్ట్ సైడ్లో ఒక ఐడిని మనం క్రియేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక అతను నాకు పంపించాడు అనుకోండి. ఇప్పుడు ఇలా కొట్టిన తర్వాత ముందుగా ఏం చేయాలంటే మనం వెరిఫై చేయాలి. అసలు ఈ యొక్క నెంబర్ అనేది ఇచ్చినాడు కదా, ఇది అతని పేరా రాంగ్గా ఉందా రైట్ ఉందా అని చెప్పేసి మనం చూసుకోవాలి ఒకసారి. చూడండి, వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేస్తే ఎస్, ఇక్కడ పేరు వచ్చింది, అతని పేరు శ్రీనివాస్, సల్లూరి శ్రీనివాస్. ఓకే, కరెక్ట్, పేరు కరెక్ట్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, పొజిషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్టా రైట్ అని అడుగుతుంది. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రైట్ సైడ్ అనేది అక్కడ హైలైట్ అయి ఉంటుందండి. చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో హైలైట్ అయింది. ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్కి మార్చాలి అంటే ఆ పైన ఉన్నటువంటి డాట్లో క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్కి మారిపోతుంది. లేదు అంటే మీరు కనుక కింద డీటెయిల్స్ ఆటోమేటిక్గా అలానే ఫిలప్ చేశారనుకోండి, అదేం చేసిద్ది, ఆటోమేటిక్గా రైట్ సైడ్లోకి ఆ యొక్క ఐడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకు, ఇక్కడ రైట్ సైడ్ హైలైట్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్లో ఐడిని క్రియేట్ చేద్దాం. చూడండి, లెఫ్ట్ సైడ్లో చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైలైట్ అయిందో దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే హైలైట్ లెఫ్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ హైలైట్ అయింది. అంటే మీరు వేసేటువంటి ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ అనేవి ఆ పైన ఉన్నటువంటి సల్లూరు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి లెఫ్ట్ సైడ్లో వస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత పాస్వర్డ్ వేసేసి మీరు ఇక్కడ 8 అంకెలు అడుగుతుంది, బట్ మీరు 6 అంకెలు పెట్టుకున్నా కానీ అక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఫర్ సపోజ్ నేను 1 2 3 4 5 6 అని పెట్టుకుంటున్నాను. కొద్దిగా బాగా అతను మంచి ప్రాక్టికల్ మనిషి, అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటే మాత్రం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నట్లయితే హ్యాపీగా ఉంటుంది. లేదు నాకు అంత ఇదిగా గుర్తుండదు అనుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి మాత్రం 1 2 3 4 5 6 పెట్టుకున్నా కానీ మీరు మళ్ళీ మార్చుకోవచ్చండి. అవసరమైతే ఐడి లోపలికి వెళ్ళి మార్చుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటండి,
నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ నేమ్. యువర్ నేమ్ అడుగుతుందండి. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వచ్చు, కావాలి అంటే మీ యొక్క ఫుల్ నేమ్ కూడా ఇవ్వచ్చు, లేదా షార్ట్ కట్లో నేమ్ అని ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ నేను శ్రీనివాస్ అని ఇస్తున్నాను. చూడండి, శ్రీనివాస్ అని రాశాను. మీరు స్మాల్ లెటర్స్ టైప్ చేసినా కానీ అక్కడ పెద్ద లెటర్లే పడతాయండి, చిన్న అక్షరాలు ఇక్కడ పడవు. మీరు చూడండి, ఇక్కడ చిన్న అక్షరాలు ఉన్నాయి. నా కీప్యాడ్లో నేను కేకేఎల్ అని పెట్టాను అనుకోండి, చూడండి అక్కడ ట్రిపుల్ కే కొట్టాను, స్మాల్ కొట్టాను, అయినా కానీ అక్కడ బిగ్గే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ లెటర్స్ బిగ్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీరు పెట్టేటువంటి టైప్ చేసేవన్నీ కూడా బిగ్ లెటర్స్లోనే వచ్చేస్తాయండి. ఇక తర్వాత కాంటాక్ట్ నెంబర్. కాంటాక్ట్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాంటాక్ట్ నెంబర్ అనేది పని చేసేటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఏదో వర్క్ ప్రాక్టికల్గా అలా ఇచ్చేద్దాం అని చెప్పేసి ఏదో ఒకటి ఇవ్వద్దు. ఒక పని చేసేటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలానే నా సలహా ఏంటంటే, ఎవరైతే మీకు మీ ఫ్రెండ్స్ పంపించారో మొబైల్ నెంబర్ని, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఎవరి కాంటాక్ట్ నెంబర్ అని ఉంది కదా, ఎవరి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్స్ని. వాట్సాప్లోకి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే, అక్కడ కాపీ చేసుకుంటే అక్కడ ఫస్ట్ ఏమొస్తుందండి, +91. చూడండి, నేను ఒక నెంబర్ని వాట్సాప్లోకి వెళ్ళి చేస్తాను, మనకి ఎలా వస్తుందో చూద్దాం. వాట్సాప్లోకి వెళ్ళి ఒక నెంబర్ని మనము చేసుకున్నట్లయితే ఎలా వచ్చిందో మనం ఒకసారి చూడొచ్చు. చూడండి, మన రావు గారిది నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ మళ్ళీ న్యూయంగ్లో చేస్తే ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే ఇక్కడ 91 వచ్చింది ఫస్ట్, +91. తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇలా ఉంటే మీ మొబైల్ నెంబర్ తీసుకోదు. ఎలా తీసుకుంటుంది? 91 +91 తీసేయాలి, మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కూడా తీసేయాలి. అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఇలానే చేశారనుకోండి, ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. నేను ఈమెయిల్ కూడా ఏదో టైప్ చేస్తున్నాను. చూడండి, పెట్టాను. తర్వాత 12 పెట్టేసి చేస్తే ఇలా పెట్టాను కదా, ఏం వస్తుందో ఒకసారి చూద్దామండి. ఇక చూడండి, ఒకసారి చూడండి, రెడ్ కలర్ ఏమొచ్చింది? ద ఫోన్ నెంబర్ ఫీల్డ్ మస్ట్ బి ఏ నెంబర్. అని వచ్చింది. అంటే మీకు ఇది వ్యాలిడ్ కాదని వచ్చింది. చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా. ఎందుకు? ఫోన్ నెంబర్ మనం కరెక్టే కదా కొట్టింది, అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి 91 ఏదైతే ఉందో అది తీసేసేయాలి. అలానే ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కూడా తీసేస్తే మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకుంటుందండి. ఇప్పుడు చూద్దాం, గ్యాప్ తీసేసి చూద్దాం. ముందుగా ఈ యొక్క 91 అనేది తీసేస్తున్నాను, +91 తీసేసాము. అదేవిధంగా మధ్యలో గ్యాప్ కూడా తీసేసాం. ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత చూడండి, మనము ఇందాక పెట్టినటువంటి పాస్వర్డ్లు అవన్నీ పోయినాయి. అదేవిధంగా నేను లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్గా రైట్ సైడ్లోకి వచ్చేసింది. మళ్ళీ ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ పొజిషన్ని క్లిక్ చేద్దాం. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక పాస్వర్డ్ పెట్టా, మళ్ళీ పోయింది. ఎందుకు? మనం ఒకసారి ట్రై చేసాం కాబట్టి. ఎస్ పెట్టేసాము. తర్వాత ఫోన్ నెంబర్ పెట్టేసాము. ఇక్కడ మెయిల్ కూడా మారుద్దాం. ఎస్ అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాం? మనం మెయిల్ చేసాము. తర్వాత మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి +91 కూడా తీసేసాం. తర్వాత ప్రతిసారి కూడా ఇక్కడ ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, సార్ ఏం సార్ వాట్ ఈజ్ 5+3 అని అడుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే యాజ్ ఇట్ ఈజ్గా కింద ఉన్నటువంటి ఎంటర్ ద రిజల్ట్ అని ఉంది కింద చూడండి. ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 5+3 అని చెప్పేసి టైప్ చేస్తున్నారండి. కొత్తగా వచ్చిన తెలియక కాదండి. ఇక్కడ
5+3 ఎంత అని చెప్పేసి మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది అక్కడ. మీరు 5+3 8 అని చెప్పేసి ఇక్కడ కింద టైప్ చేసి సైన్ అప్ చేసినట్లయితే అది సైన్ అప్ అవుతుంది. చూద్దామండి ఇప్పుడు. 5+3 8. ఇప్పుడు సైన్ అప్ క్లిక్ చేద్దాం. చూడండి, వెరిఫికేషన్ రిక్వైర్డ్. వెరిఫికేషన్ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి, పైన ఫస్ట్ ఒకసారి వెరిఫై చేశాను మొబైల్ ఈ యొక్క నెంబర్ని, ఎన్వై నెంబర్ని. కానీ మనం ఒకసారి ట్రై చేసినప్పుడు మళ్ళీ అవన్నీ పోయినాయి కదా, పోయినప్పుడు వెరిఫై కాలేదు. అందుకే మనం ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలి. చూడండి, వెరిఫై చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పేరు వచ్చింది, ఇలా రావాలి పేరు. ఎస్, ఇప్పుడు అన్నీ పొజిషన్ పెట్టాము, తర్వాత పాస్వర్డ్ పెట్టాము, పేరు పెట్టాము, మొబైల్ నెంబర్ పెట్టాము, అలానే ఇక్కడ మెయిల్ కూడా ఇచ్చాము. ఇప్పుడు చూద్దాం సైన్ అప్. ఎస్ అండి, సైన్ అప్ అయిపోయింది. చూడండి, సైన్ అప్ అయిపోయింది. ఇక్కడ ఎన్వై నెంబర్ కూడా వచ్చేస్తుంది కొత్త వాళ్ళది. సో ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా వాళ్ళ యొక్క పాస్వర్డ్ మనకు అవసరం లేకపోయినా కానీ, పాస్వర్డ్తో పని లేకుండానే ఎవరి డౌన్లైన్లో అయినా సరే మనం ఈజీగా రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశాన్ని మనకి కంపెనీ ఇవ్వటం జరిగింది. ఇక నెక్స్ట్ మనము లాగిన్లోకి వెళ్ళిపోదామండి. లాగిన్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ లాగిన్ క్లిక్ చేశాను. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి, మీ యొక్క ఎన్వై నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే పాస్వర్డ్ ఇక్కడ అడుగుతుందండి మినిమం 8 క్యారెక్టర్స్ అని, బట్ ఇప్పుడు మనకి 6 పెట్టుకున్నా కానీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ కూడా ఎంటర్ ద రిజల్ట్ 7+3 ఎంత అని అడుగుతా ఉంది, ఇది కూడా మనం ఎంటర్ చేయాలి. ఒకసారి లాగిన్ అవుదామండి. చూడండి, నేను లాగిన్ పేజీలోకి వెళ్ళిపోతున్నాను. ఎస్ అండి, మనము లాగిన్ పేజీలోకి వచ్చేసాం. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ యొక్క రైట్ సైడ్లో బొమ్మను చూడండి, ఒక బొమ్మలా కనబడుతుంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని షార్ట్ కట్స్ ఇచ్చారండి. ఇక్కడ షార్ట్ కట్స్ ఏంటది, ఇక్కడ మీ పేరేంటి, మీ పేరేంటి కనబడతా ఉంది, సాయి సూర్య 1. అలానే దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొఫైల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ ఇచ్చారు. సరే అండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి, షిప్పింగ్ డీటెయిల్స్. ఇక్కడ షిప్పింగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత షార్ట్ కట్లోనే లాగౌట్ ఎలా అవ్వాలి, ఇక్కడ లాగౌట్ కూడా ఇచ్చారండి. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. లాగౌట్ అవ్వాలి అంటే మనం మెనూ నొక్కుకొని కిందకి వెళ్ళి లాగౌట్ అవ్వాలి అంటే కొంచెం టైం పట్టుద్ది. అదే ఇక్కడ షార్ట్ కట్లోకి వెళ్ళామనుకోండి, ఈజీగా లాగౌట్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ లాగౌట్ని మనకి షార్ట్ కట్లు ఇవ్వడం జరిగిందండి. ఇక తర్వాత చూడండి, ఎన్వైసి వాలెట్ అండి. మెయిన్ మన యొక్క సబ్జెక్ట్ మొత్తం కూడా ఈ ఎన్వైసి వాలెట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. ఈ ఒక్కటి మనకు అర్థమైంది అంటే, ఎన్వైసి వాలెట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిందంటే మీకు మన సబ్జెక్ట్ 90% అర్థమైనట్టే అండి, 90% అర్థమైనట్లే. అందుకే ఇక్కడ ఎన్వైసి వాలెట్ గురించి మనం ప్రతిసారి కూడా హైలైట్ చేసి చెప్తా ఉంటాం. ఇక దాంట్లో ఎన్వైసి వాలెట్ అంటే న్యూ యంగ్ కంపెనీ వాలెట్ అండి, న్యూ యంగ్ కంపెనీ వాలెట్. ఇక్కడికి మనము డాలర్లు అనేవి ఒక 3 రకాలుగా తీసుకొచ్చుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే, ఎవరైనా దగ్గర అయినా సరే డాలర్లు ఉంటే యూఎస్డిటీ BEP20 చైన్లో ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే ఆ తీసుకున్నటువంటి డాలర్స్ ఇక్కడికి వస్తాయండి. యూఎస్డిటీ BEP20 చాలామంది బయట వాళ్ళు యూఎస్డిటీ అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి మీరు పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క అడ్రస్ని, మన యొక్క మెనూలో ఉన్నటువంటి అడ్రస్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు BEP20 చైన్లో ఉన్నటువంటి
యుఎస్డిటి BEP20 మీకు పంపించడం జరుగుతుందండి. వాళ్ళు పంపించినటువంటి డాలర్లు మీకు ఇక్కడికి వస్తాయి. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే, ఎవరైనా కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, అలానే న్యూయంగ్లో ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి ఏ సభ్యుడి దగ్గర నుంచైనా, అది మీ సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎన్వైసి వాలెట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఆప్షన్ మనకు ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే, మీరు చేయించుకున్నట్లయితే, వాళ్ళు పంపించినటువంటి డాలర్లు మీకు ఇక్కడికి వస్తాయండి. ఇది నెంబర్ 2. ఎవరి దగ్గర నుంచి పంపించొద్దండి. ఇక్కడ జూనియర్ లేదు, సీనియర్ లేదు, లేకపోతే పక్క వ్యక్తి లేదు, పక్క టీం వాళ్ళు లేదు. ఎవరి దగ్గర డాలర్లు ఉన్నా కానీ, సార్ నేను మీకు పేమెంట్ చేస్తాను, మీరు నాకు డాలర్లు అవసరం సార్ పంపించానంటే వాళ్ళు పంపించేస్తారు. వాళ్ళు పంపించినటువంటి డాలర్లు మీకు ఇక్కడికి వస్తాయి. ఇక 3వది వచ్చేసరికి, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మీరు సంపాదించుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఆదాయం, మన నాకు 5 రకాల ఆదాయాలు ఉన్నాయి కదా, ఆ ఆదాయాల ద్వారా సంపాదించుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ని కన్వర్ట్ చేసుకోవటం ద్వారా, మార్చుకోవటం ద్వారా కూడా ఇక్కడ మీకు వస్తాయండి డాలర్లు. ఇది చాలా కీలకమైనటువంటి వాలెట్ అండి. ఈ ఒక్క వాలెట్ గురించి కనుక మీకు క్లియర్గా తెలిసిపోయింది అంటే సబ్జెక్ట్ మొత్తం వచ్చినట్టే. తెలుసుకోవాలి ఫస్ట్. నెంబర్ 1 ఏంటండి, బయట నుంచి ఎవరైనా యూఎస్డిటి పంపిస్తే BEP20 ఇక్కడికి వస్తాయి. నెంబర్ 2 ఏంటండి, ఎవరైనా సరే మన క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్ దగ్గర నుంచి మీరు డాలర్లు యూఎస్డిటి తీసుకున్నట్లయితే ఇక్కడికి వస్తాయి. నెంబర్ 3 ఏంటండి, మీరు సంపాదించుకున్నటువంటి డాలర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్కంలోంచి, టోటల్ ఇన్కంలోంచి కన్వర్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ 3 రకాలుగా ఇక్కడికి మీకు డాలర్లు రావటం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి, ఇక్కడికి వచ్చినటువంటి డాలర్లు ఎన్వైసి వాలెట్లకు ఓకే, ఏదో రకంగా 3 దారుల ద్వారా వచ్చేసినాయి. వచ్చినటువంటి వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, యూజ్ చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయండి. నెంబర్ 1 ఏంటంటే, ఏ ఐడినైనా కానీ యాక్టివేట్ చేయవచ్చు. చేయొచ్చండి. ఏ ఐడినైనా అంటే, కొంతమంది అడుగుతుంటారు, సార్ నా డౌన్లో ఉన్నటువంటి ఐడినైనా యాక్టివేట్ చేసేది, లేదంటే ఏ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే, ఏ ఐడి అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ టీమే కాదు, పక్క టీమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఐడినైనా కానీ మీరు రెడ్ కలర్లో ఉన్నటువంటి ఐడిని మీరు యాక్టివ్ చేయవచ్చు. ఇంకా చెప్పాలి అంటే, మీ సెల్ఫ్ ఐడిని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అసలు మీరు యాక్టివేషనే కాలేదు, సొంతగా చేయాలనుకున్నారు, అలాంటప్పుడు ఏదో రకంగా డాలర్లు తెప్పించుకొని ఇక్కడ తీసుకున్న తర్వాత 3 రకాలుగా చెప్పాను కదా, అంటే కొత్త వ్యక్తులకి టోటల్ ఇన్కమ్ ఉండదు అనుకోండి, బట్ 2 రకాలుగా మీరు తెచ్చుకుంటారు. మీ యొక్క ఫ్రెండ్ ద్వారా, సీనియర్ ద్వారా కానీ, లేదా బయట నుంచి యూఎస్డిటిగా తెప్పించుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు మీరే సెల్ఫ్గా మీ ఐడిని యాక్టివ్ చేసుకోవచ్చు. ఎవరితో సంబంధం లేదు. మీ యొక్క ఐడిని ఎంటర్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక 2వది, మీ దగ్గర డాలర్లు ఉన్నట్లయితే, ఇక్కడ చూడండి $45 కనబడుతున్నాయి కదా, మీరు ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేయవచ్చు. న్యూయంగ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ 2 రకాలుగా ఇక్కడికి వచ్చినటువంటి డాలర్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ అనేది చాలా కీలకం అండి. ఎన్వైసి వాలెట్ అనేది మన న్యూయంగ్ కంపెనీలో కీలకమైనటువంటి ఒక వాలెట్. దీని గురించి మనం తరువుగా తెలుసుకున్నామంటే మీకు 90% సబ్జెక్ట్ వచ్చినట్టే. అందుకే దీన్ని 1కి 2 సార్లు మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు. ఎస్ అండి. ఇక తర్వాత మనం ఏం చేద్దామంటే, కొంచెం లెఫ్ట్ సైడ్కి జరిపినట్లయితే, ఈ పేజీని జరిపినట్లయితే ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్ కనబడుతుందండి. చూడండి, టోటల్ ఇన్కమ్ ఎంత ఉందండి ఇక్కడ, $385. ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ని మనం ఏం చేయాలి? ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. 2 రకాలుగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఎలా వస్తుంది ఇన్కము? మనకున్న కదండి 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఈ 5 రకాల ఇన్కమ్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తం కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుందండి. ఇక్కడ స్టోర్ అవుతుంది.
ఇక్కడ స్టోర్ అయినటువంటి మీరు సంపాదించుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ మొత్తం కూడా మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే ఎక్కడికైనా సరే మీరు మీ యొక్క ట్రస్ట్ వాలెట్కి కానీ లేకపోతే మెటామాస్క్ లేదంటే ఎక్స్చేంజ్కి ఎక్కడికైనా పంపించుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే విత్డ్రా అంటారు. ఇక ఈజీ ప్రాసెస్ మనందరం చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటంటే కన్వర్ట్ అంటే ఏంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీటిని మనము మన యొక్క ఎన్వైసి వాలెట్లోకి కన్వర్ట్ చేసుకోవటం. ఇది చాలా ఈజీ ప్రాసెస్, మన చేతిలో ఉన్నటువంటి ప్రాసెస్. ఈ విధంగా 2 రకాలుగా వీటిని మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం మనకు ఉందండి. ఇది టోటల్ ఇన్కమ్. తర్వాత కొంచెం మనం దీన్ని లెఫ్ట్ సైడ్కి జరిపినట్లయితే చూడండి, నేను జరుపుతున్నాను. ఇక్కడ టోటల్ విత్డ్రా ఉందండి. ఇప్పటి వరకు ఈ ఐడి హోల్డర్ సూర్య సార్ ఏం చేశారు? $371 విత్డ్రా పెట్టడం జరిగింది. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందండి. కన్ఫ్యూజ్ ఏంటంటే, సార్ నేను నా యొక్క టోటల్ ఇన్కంలో నుంచి విత్డ్రా పెట్టాను, అయినా కానీ ఏం తగ్గలేదు సార్, అంతే ఉన్నాయి, కానీ టోటల్ విత్డ్రాలు మాత్రమే కనబడుతున్నాయి. అంటే ఇన్కమ్ సంపాదించుకున్నారు కదా, చూడండి ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉందండి? ఇన్కము $385 ఉందండి. మరి విత్డ్రా ఎంత ఉందండి? విత్డ్రా చూడండి ఒకసారి ఎంత ఉందో, $371 ఉంది. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఒక $10 మాత్రమే మీరు విత్డ్రా పెట్టడానికి అవకాశం ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలండి. అంతేగాని అక్కడ $385 ఉన్నాయి కదా, నేను $385 మళ్ళీ విత్డ్రా పెట్టుకోవచ్చా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలా కాదండి, మీకు ఉన్నటువంటి టోటల్ డాలర్లో నుంచి 2 ఒకేసారి కనబడితే చూద్దాం. ఎస్, కొంచెం కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఎంత ఉందండి? 385 ఉంది. విత్డ్రా వచ్చేసరికి 371 ఉందండి. అంటే $14 మాత్రమే ఇక్కడ స్టోర్ ఉన్నాయి మీకు. అంతేగాని ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి కదా టోటల్ ఇన్కమ్, మళ్ళీ నేను విత్డ్రా పెట్టుకోవచ్చు అంటే అట్లా కుదరదండి. క్లియర్ కదా? ఇక్కడ చూడండి, $385 ఉన్నాయి. విత్డ్రా $371 పెట్టారు. రిమైనింగ్ ఎంత ఉన్నాయి? $14 ఉన్నాయి. ఆ $14 మాత్రమే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, విత్డ్రా పెట్టుకోవచ్చు. అంతేగాని మళ్ళీ 385 పెట్టుకోవడం కుదరదండి. ఇది కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది అండి దీని యొక్క క్లియరెన్స్. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి రెఫరల్ లింక్స్ ఉన్నాయండి. ముందుగా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, లెఫ్ట్ రెఫరల్ కోడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లింక్ కాపీ చేసుకొని ఎవరికైనా వాట్సాప్లో పేస్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్రాకెట్లో ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నారు. దాని మీద ఏలు పెట్టి నొక్కి సార్ మా కాపీ కావట్లేదు అంటున్నారు. అక్కడ కాపీ కాదండి, మీరు లెఫ్ట్ రెఫరల్ లింక్ని కాపీ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి కాపీ లింక్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే లోపల ఉందో INU న్యూ యంగ్ అని చెప్పేసి లోపల ఉందో అది కలర్ మారుతుందండి. కలర్ మారింది అంటే అది కాపీ అయినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం ఏం చేయాలి? రెఫరల్ కోడ్ లింక్ అనేది కాపీ లింక్ అని ఉంది కదా, కాపీ లింక్ని క్లిక్ చేయగానే ఆ బ్రాకెట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మొత్తం కూడా కలర్ మారుతుంది. కలర్ మారినప్పుడు మనం కాపీ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు కాపీ లింక్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా కాపీ లింక్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేస్తే ఏమొచ్చిందో చూసారా? ఇందాక వైట్ కలర్లో ఉంది, ఇప్పుడు లోపల కలర్ మారింది. కలర్ మారింది అంటే మీకు డిస్ప్లే మీద ఎక్కడా కూడా కాపీ లింక్డ్ అని పడదండి, బట్ కాపీ అయినట్టే. దీన్ని మనం ఏం చేసుకోవాలి? ఎవరికైతే మీ యొక్క రెఫరల్ లింక్ పంపించాలి, లెఫ్ట్ రెఫరల్ లింక్ పంపించాలని అనుకుంటున్నారో వాళ్ళకి వాట్సాప్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలి? పేస్ట్ చేసి అలా పంపించాలి. వాళ్ళు ఏం చేస్తారు? మీరు పంపించినటువంటి లింకుని క్లిక్ చేసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది కాబట్టి అన్ని రిజిస్టర్ చేస్తారు.
ఒకవేళ ఈ యొక్క లింక్ ద్వారా మీరు కనుక చేయాలి అనుకుంటే, ఈ యొక్క లింక్ ద్వారా వాళ్ళు మీకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ పంపించారు, పేరు పంపించారు, ఫోన్ నెంబర్ పంపించారు, మెయిల్ అడ్రస్ పంపించారు. సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను, నాకు మీరు లింక్ పెట్టారు కదా, నేను కొంచెం బిజీగా ఉన్నాను సార్, నేనేం చేస్తానంటే నా యొక్క మొబైల్ నెంబరు, పేరు, మెయిల్ పంపిస్తాను సార్, మీరే రిజిస్ట్రేషన్ చేయండి సార్, కొంచెం నేను బిజీగా ఉన్నానని చెప్పేసి ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. అటువంటప్పుడు మీరేం చేయాలి అంటే వాట్సాప్లోకి వెళ్ళినటువంటి లింకుని క్లిక్ చేసి మీరు వాళ్ళది రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసేటువంటి క్రమంలో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు ముందుగా మీరు ఏదైతే ఐడిని ఓపెన్ చేసి ఉంచారో దాన్ని లాగౌట్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి నేను కాపీ చేసుకున్నాను కదా, ఏం జరిగిద్దో చూద్దాం. నేను ఒక్కసారి వాట్సాప్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మన రావు గారికి పంపిస్తున్నాను. చూడండి, ఈ రిఫరల్ లింక్ని పంపించాను. పంపించిన తర్వాత అవతల వ్యక్తి నాకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. నేను ఇప్పుడు ఈ లింక్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, లింక్ని క్లిక్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. మీరు చూసారా, ప్రొఫైల్ ఓపెన్ అయిందండి. ఇదిగో చూడండి, ఆల్రెడీ ఐడి ఓపెన్ అయింది. మనం ఏ ఐడిని అయితే ఇప్పుడు దాకా ఓపెన్ చేసి చూస్తున్నామో, సాయి సూర్య 1 అనేటువంటి వ్యక్తి యొక్క ప్రొఫైల్ ఓపెన్ అయింది. కానీ వాస్తవంగా మనకి ఏం ఓపెన్ అవ్వాలి? అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ కదా, సైన్ అప్ పేజీ ఓపెన్ అవ్వాలి కదా. బట్ ఏం ఓపెన్ అయింది? తన యొక్క ప్రొఫైల్ ఓపెన్ అయింది. చూడండి, ప్రొఫైల్ అప్డేట్ అడుగుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ముందుగా ఐడిని లాగౌట్ అవ్వాలి. చూడండి, నేను ఈ ఐడిని లాగౌట్ అవుతున్నాను. పైన మనకు లాగౌట్ ఉంది కదా, లాగౌట్ చేస్తున్నాను. లాగౌట్ చేసిన తర్వాత ఇప్పుడు లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి ఈ యొక్క లింక్ని క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు వాట్సాప్లో ఉన్నటువంటి లింక్ని నేను క్లిక్ చేస్తున్నాను. చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏమొస్తుందండి, ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. చూసారా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఇందాక ఎందుకు ఓపెన్ కావలేదంటే, ఇందాక మీరు ఆల్రెడీ ఐడిని ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయిన ఐడి ప్రొఫైల్ చూపిస్తుంది. బట్ ఇప్పుడు లాగౌట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సైన్ అప్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవడం జరిగింది. అందుకే మీరు రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే మీరు మీ యొక్క లింకుని క్లిక్ చేసే ముందుగా, వాట్సాప్లో ఉన్నటువంటి లింకుని క్లిక్ చేసే ముందుగా ఇక్కడ మీరు లాగౌట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కొంచెం మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇక తర్వాత మళ్ళీ మనం ఐడిలోకి వెళ్ళిపోదామండి. ఎస్, అదేవిధంగా ఇప్పుడు మన లెఫ్ట్ రెఫరల్ లింక్ని క్లిక్ చేయడం జరిగింది. అలానే రైట్ రెఫరల్ లింక్ కూడా అండి. ఇది రైట్ రెఫరల్ కోడ్ ఇక్కడ కనబడతా ఉంది. రైట్ రెఫరల్ కోడ్ ఇవ్వాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కాపీ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కలర్ మారుతుంది. కలర్ మారింది అంటే మీ యొక్క లింక్ అనేది కాపీ అయిందని అర్థం చేసుకొని మనం వాట్సాప్లోకి వెళ్ళిపోయి మీరు పేస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇందాక చేసినటువంటి ప్రాసెస్ ఉంది కాబట్టి అలా మనం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకున్నది కొంచెం పైకన్నట్లయితే ర్యాంక్ ఇన్ఫర్మేషన్ అండి. ర్యాంక్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఏ ర్యాంక్లో ఉన్నారు, ప్రజెంట్ ర్యాంక్ ఏంటి, నెక్స్ట్ ర్యాంక్ ఏంటి, అలానే పవర్ టీంలో అచీవ్మెంట్ అయ్యారా లేదు, ఇవన్నీ కనబడతా ఉన్నాయి. చూడండి, ఇక్కడ సూర్య గారు ఉన్నటువంటి ర్యాంక్ ఏంటండి, 1 స్టార్. అలానే నెక్స్ట్ ర్యాంక్ కనబడతా ఉంది 2 స్టార్. అలానే ఇక్కడ చూడండి పవర్ టీమ్ అంటే ఎంతండి, 30% కదా. పవర్ టీంలో మనకి ఎలిఫెంట్ లెగ్ అనుకుంటాం కదా, పవర్ టీంలో ఆల్రెడీ అచీవ్డ్ అని కనబడతా ఉంది. రెడ్ కలర్లో అచీవ్మెంట్ కనబడతా ఉంది. ఇక తర్వాత చూడండి, ఇక్కడ పేయింగ్ టీమ్ అని చెప్పేసి ఉంది మనకి రైట్ సైడ్లో. ఈ పేయింగ్ టీంలో వచ్చేసరికి చూడండి ఇంకా 500 BV రిమైనింగ్ ఉంది. ఎందుకు? 2 స్టార్ కావటానికి. 2 స్టార్ వన్స్ ఆ 500 BV కనుక కంప్లీట్ చేసినట్లయితే
ఆటోమేటిక్గా ఈ ఐడి 2 స్టార్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి $150 కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ మీ యొక్క ర్యాంక్ ఇన్ఫర్మేషన్ ఎంత దూరంలో ఉన్నారు, ఇంకెంత కావాలి రిమైనింగ్ అనేది చాలా చక్కగా ఒక గ్రాఫ్లో మీకు చూపించడం జరుగుతుందండి. ఇది ఎవరి కాల్ చెక్ చేసుకోవచ్చు ఎంత దూరంలో ఉన్నారు ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, డైరెక్ట్ బిజినెస్, సెల్ఫ్ బిజినెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. డైరెక్ట్ బిజినెస్ అండ్ సెల్ఫ్ బిజినెస్. ఇక డైరెక్ట్ బిజినెస్ అంటే చూడండి 350 బీవీ ఉంది. 350 బీవీ అంటే ఒక్కొక్క ఐడిని మనం యాక్టివేషన్ చేసినప్పుడు ఎంత బీవీ వచ్చిందండి? 50 బీవీ వస్తుంది. అంటే ఇక్కడ 350 బీవీ ఉంది అంటే ఈ సాయి సూర్య గారు 7 ఐడీల్ని డైరెక్ట్గా యాక్టివేషన్ చేశారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అండి. 7 ఐడీల్ని డైరెక్ట్గా యాక్టివేషన్ చేసుకున్నారు. అందుకని ఇక్కడ 350 బీవీ మనకి కనిపిస్తూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత చూడండి సెల్ఫ్ బీవీ అండి. తన యొక్క ఐడిని 50 బీవీ తోటి యాక్టివేషన్ చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తా ఉంది. ఇక చూడండి ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ మ్యాచింగ్ 5% అని ఉందండి. కరెంట్ మ్యాచింగ్ 5%. ఈ కరెంట్ మ్యాచింగ్ 5% అనేది ఏంటి అంటే మనకి బైనరీ ఇన్కమ్ ఉంది కదా, మనకి మ్యాచింగ్ ఇన్కమ్. సో ఆ ఇన్కమ్ రావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క స్పాన్సర్ తోటి, అంటే మీ రిఫరల్ లింక్ తోటి లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి కంపల్సరీగా ఉండాలండి. లేదు సార్ మా సీనియర్ కొంచెం ఒక 5 ఐడీలు లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు సార్, నేను అన్ని రైట్ సైడ్లో చేసుకుంటాను, నాకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుందా అంటే రాదండి. కంపల్సరీ రూల్ ఏంటంటే మినిమంలో మినిమం లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి, ఎంత మీకు మీ సీనియర్ 2-3 ఐడీలు ఇచ్చినా 10 ఐడీలు ఇచ్చినా కానీ అటువైపు కూడా ఒక్క ఐడి అన్న వేయాలి. ఇది ఖచ్చితమైనటువంటి రూల్ అండి. అందుకే లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి కంపల్సరీగా ఎప్పుడైతే మీ రెఫరల్ లింక్ ద్వారా, మీ స్పాన్సర్షిప్ ద్వారా చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ 5% అనేది యాక్టివ్ కనబడుతుంది. చూడండి ఇక్కడ యాక్టివ్. లేదు మీరు చేయలేదనుకోండి, అక్కడ ఏం కనిపించిందండి? ఇన్యాక్టివ్ అని కనబడుతుంది. ఇన్యాక్టివ్ కనబడుతుంది. మీకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రాదు. ఇక తర్వాత ఏదైతే ఇక్కడ 5% ఉందో ఆఫ్టర్ సిల్వర్. సో ఇప్పుడు నేను మన టీమ్ లైన్ సపోర్ట్ ద్వారా సిల్వర్ అయ్యానండి. ఇక్కడ నాకు 10% కనబడుతుందండి. ఎంత కనబడుతుంది? ఈ 5% లేదు, అక్కడ 10% కనబడుతుంది. అంటే డబుల్ ద ఇన్కమ్ అండి. ఎవరైతే సిల్వర్ అండ్ అబోవ్ అయ్యారో వాళ్ళకి డబుల్ ఇన్కమ్ వస్తుంది. 5% కాస్త 5% అంటే ఎంత అండి? 50 బీవీలో 5% అండి. 50 బీవీ ఇంటూ 5% వేస్తే $2.5 వస్తుందండి. అంటే ప్రతి మ్యాచ్ లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి మీకు పడింది అంటే ప్రతి మ్యాచ్ కూడా $2.5 మీకు వస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అదే సిల్వర్ ర్యాంక్ అండ్ అబోవ్ అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 10% అంటే $5 అండి. ఒక మ్యాచింగ్ జరిగింది అంటే $5 వస్తుంది. డబుల్ ద ఇన్కమ్ అవుతుంది. సో అందుకే గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క సిస్టమ్ నమ్మి, ఎవరైతే లైన్స్ టీంలో ఉండి నేను ఎదగాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా వచ్చేస్తున్నారండి. ఈరోజు చూడండి సిల్వర్ ఎంతోమంది అయ్యారు. ఇంకా ఆన్ ది వేలో చాలా మంది ఉన్నారండి లైన్లో. సో అది ఒక డ్రీమ్ అండి. ఒక గ్రేట్ స్టెప్ నెక్కినట్టే సిల్వర్ అయ్యారు అంటే. ఎస్ అండి, థ్యాంక్ యూ. అలా ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకొని వచ్చినటువంటి కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియజేయాలండి. కంపల్సరీగా మీకు మ్యాచింగ్ ఇన్కమ్ రావాలంటే లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి ఖచ్చితంగా ఉండాలి అని మీరు తెలియజేసినట్టయితే వాళ్ళు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒక ఐడి మినిమం అండి. మ్యాక్సిమం ఎన్ని అనవచ్చు, ఒక్కొక్క ఐడికి 100 ఐడీలు డైరెక్ట్గా ఉండొచ్చు. మ్యాక్సిమం. మినిమం ఎన్ని ఉండాలి? మినిమం 2 ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? బ్యాలెన్స్ బీవీ 385, బీవీ 5000 రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉందండి. ఇదేంటంటే చాలా కంపెనీలు అండి, బయట కంపెనీలు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి రీపర్చేజ్ చేయమని చెప్తా ఉంటారండి. మళ్ళీ కొనమని చెప్తారు.
ఎందుకు? యాక్టివ్గా ఉండాలి అంటే, నీకు నీ టీం ద్వారా ఇన్కమ్ రావాలి అంటే వారానికి ఒకసారో నెలకు ఒకసారో మీరు మళ్ళీ మళ్ళీ పర్చేజ్ చేస్తే మీ యొక్క టీం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. లేకపోతే మీకు ఇన్కమ్ రాదు అని చెప్పేసి బయట ఉన్నటువంటి చాలా కంపెనీలు అలా చేస్తుంటాయండి, రీపర్చేజ్ చేపిస్తూ ఉంటాయి. బట్ మనకున్నటువంటి మన గ్రేట్ కంపెనీ న్యూయం కంపెనీ ఏం చెప్తుంది చూసారా సార్? $5,000 మీరు ఎప్పుడైతే సంపాదించుకున్నారో, మీరు 50 బీవీ తోటి ఇక్కడికి వచ్చారు, $5,000 ఎప్పుడైతే మీరు సంపాదించుకున్నారో అప్పుడు ఒకసారి రీపర్చేజ్ చేయమంటుంది. ఒకే ఒక్కసారి అండి. మళ్ళీ ఎప్పుడు? $5,000 అంటే సుమారుగా 4,50,000 మీరు ఎప్పుడైతే సంపాదించుకుంటారో ఈ ఇన్కమ్ ద్వారా 5,800 తోటి మీరు ఎంటర్ అయ్యారు. 4,50,000 సంపాదించుకునేదాకా ఎస్ అండి, 4,50,000 అంటే సుమారుగా ₹90 వేసుకున్నాక 4,50,000 మీరు సంపాదించుకునేదాకా మీకు రీపర్చేజ్ అవసరం లేదంటుందండి. ఇక్కడ అదే చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత సంపాదించాలండి ఇప్పటివరకు? $385 వస్తున్నాయండి. ఇంకా $4,614 సంపాదించుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకి $5,000 అవుతాయి. కాబట్టి అప్పుడు ఒక్కసారి రీపర్చేజ్ ఒక ప్రొడక్ట్ కొనాల్సి ఉంటుందండి. 5,800 ఒక్కసారి రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ గ్రాఫ్ ద్వారా కూడా అదే కనబడుతుందండి. గ్రాఫ్ ద్వారా కూడా ఇదే కనబడుతుంది. ఇంకా 92.30% రిమైనింగ్ ఉంది. ఓన్లీ 7.7% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఓన్లీ 7.7% కంప్లీట్ అయిందని మాత్రమే ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇదండి దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, లెఫ్ట్ బిజినెస్, రైట్ బిజినెస్. ఇది లెఫ్ట్ బిజినెస్, ఇది రైట్ బిజినెస్ అండి. చూడండి, లెఫ్ట్ వచ్చేసరికి ఎంత ఉందంటే బీవీ 14,050 బీవీ ఉందండి. 14,050 బీవీ అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తా ఉంది. ఇది టోటల్ బిజినెస్ అండి. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మీ యొక్క టోటల్ బిజినెస్ వచ్చేసరికి 14,050 బీవీ కనబడతా ఉంది. ఇక రైట్ సైడ్లో వచ్చేసరికి 3,000 బీవీ కనబడతా ఉంది. 3,000 బీవీ కనబడతా ఉంది. ఇక అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే టుడే బీవీ అండి. ఇది టుడే బీవీ. ఈ రోజు ఏమన్నా కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఎంత బీవీ వచ్చింది అనేది కూడా క్లియర్గా కనబడుతుంది. ఆ పైన ఉన్నదేమో పెద్దగా ఉన్నదేమో టోటల్ బీవీ. ఇక్కడ కింద టుడే బీవీ కాడేమో ఈ రోజు ఏదైతే మీకు ఒకవేళ ఒక ఐడి వచ్చింది అనుకోండి, అక్కడ 50 బీవీ మీకు కనబడుతుందండి. 2 ఐడీలు వచ్చినాయి, 100 బీవీ కనబడుతుంది. అలానే ఇక్కడ కూడా అండి, కింద కూడా చూడండి, టుడే బీవీ. ఏవైనా కొత్తగా వచ్చింది అంటే ఒక 4 ఐడీలు వచ్చింది అనుకోండి ఈరోజు రైట్ సైడ్లో, వెంటనే మీకు ఏం కనబడుతుందండి? అక్కడ 200 బీవీ మీకు కనబడటం జరుగుతుంది. ఈ విధంగా ఏ రోజు బీవీ ఎంత వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ కల్పించారండి. నెక్స్ట్ చూడండి, టోటల్ టీమ్ అండి. ఇది టోటల్గా లెఫ్ట్ టీము ఇక్కడ 784 మంది ఉన్నారండి ఈ సాయి సూర్యకి. అలానే మీ ఐడీలు కూడా మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చండి. టోటల్ టీం మీకు ఎంత ఉంది? లెఫ్ట్ సైడ్ టోటల్ టీం అండి. దానిలో చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది 503. అంటే రెడ్ కలర్లో ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇంకా యాక్టివేషన్ చేసుకోలేదు, పేమెంట్ చేయలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో ఇక్కడ చూడండి 281 మంది, 281 మంది ఐడీలు వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నారు. $5,800 పే చేశారు కాబట్టి అక్కడ 281 గ్రీన్ కలర్లో కనబడతా ఉంది, రెడ్ కలర్లో 503 కనబడతా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఇక అదేవిధంగా ఇక్కడ చూడండి, కింద రైట్ టీం అండి. రైట్ టీం 261 మంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా రెడ్ కలర్లో 201 కేవలం 60 ఐడీలు యాక్టివేషన్ అయినాయి. ఇది ఎప్పటికప్పుడు చూసుకోవచ్చండి. ఈరోజు రైట్ సైడ్లో ఒక ఐడి పడింది అనుకోండి, వెంటనే ఇక్కడ ఏమవుతుందండి? 60 కాస్త 61 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 201 కాస్త 200కు మారిపోతుంది. అంటే ఒకటి యాక్టివేషన్ అయింది కాబట్టి. సో లేదు, ఒక ఐడి కొత్తగా వచ్చి యాక్టివేషన్ అయింది అనుకోండి,
అప్పుడు ఇక్కడ 61 కనబడుతుంది, ఈ 201 మాత్రం అలానే ఉంటుంది. ఈ విధంగా ఎన్ని గ్రీన్లో ఉన్నాయి, అలానే ఎన్ని మనకి రెడ్లో ఉన్నాయి, ఎన్ని ఐడీలు అసలు మొత్తం టోటల్గా ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ చూసుకునేటువంటి అవకాశాన్ని మనకి కల్పించడం జరిగిందండి. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే సెల్ఫ్ ప్రోమో రివార్డ్ అండి. సెల్ఫ్ ప్రోమో రివార్డ్ ఎస్ అండి. ప్రోమో రివార్డ్లో ఎంత వస్తున్నాయి అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రోమో రివార్డ్లో ఎంత వస్తుంది అనేది కనబడతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే $6 కనబడుతున్నాయండి వీక్లీ. ఇక్కడ ఉంటే ఏంటండి, వీక్లీ $6 వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే వాస్తవంగా మనం పైన చూసినట్లయితే ఎన్ని ఐడీలు ఉన్నాయండి, 7 ఐడీలు ఉన్నాయి. 350 బీవీకి మనకు కనిపించింది పైన. చూడండి ఒకసారి మనం పైన చూసినట్లయితే సెల్ఫ్ బీవీ ఎంత ఉందండి, ఇదిగో 350 ఉంది. అంటే ఎన్ని జతలు ఉన్నాయండి, 3 జతలు ఉన్నాయి. 3 జతలు ఉన్నాయి. అప్పుడు 3 3 9 రావాలి కదా వీళ్ళకి. చూడండి ఇక్కడ ఎన్ని రావాలి, సెల్ఫ్ 9 రావాలి, కానీ 6 వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక ఐడికి వీళ్ళు మేబీ ప్రోమో రివార్డ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోకుండా అయినా ఉండాలి, లేదా ప్రొడక్ట్ పెట్టుకొని ఉండాలి. ఎవరైతే ప్రోమో రివార్డ్ ఎలిజిబుల్ అయ్యారో ఇమీడియట్లీగా 2 ఐడీలు ఎవరైతే డైరెక్ట్గా చేసుకున్నారో అప్పుడు మీరు ప్రోమో రివార్డ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఐడిలోకి వెళ్ళి లిస్ట్ ఆర్డర్లోకి వెళ్ళి అక్కడ ప్రోమో రివార్డ్ కనుక సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, వాళ్ళకి ఆ ప్రోమో రివార్డ్ రాదు. ఒక్కసారి చూద్దామండి, ఒకసారి ఈ ఐడి యొక్క మెనూ ఓపెన్ చేసి చూద్దాం. అది కూడా ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ మెనూ ఓపెన్ చేస్తున్నానండి. మెనూ అంటే మీకు తెలుసు కదా, పైన ఉన్నట్టు 3 అడ్డగీతలు. దీంట్లో ఆర్డర్ ట్రాక్లో ఇప్పుడు ప్రోమో రివార్డ్ సెలెక్ట్ చేసుకోలేదా లేకపోతే ప్రొడక్ట్ పెట్టుకున్నారో ఒకసారి చూద్దాం, మనం గమనిద్దాం. లోపలికి వెళ్ళి ఆర్డర్ ట్రాక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లిస్ట్ ఆర్డర్స్ కింద ఉంది కదా, లిస్ట్ ఆర్డర్స్ ఇది క్లిక్ చేయాలి. చూడండి క్లిక్ చేస్తున్నాను, చేస్తే మనకి ఇలా కనబడుతుంది. చూడండి ఇక్కడ ఇదేమో 2 కనబడుతుంది కదా, 2 అనేదేమో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు యాక్టివేషన్ చేసుకున్నప్పుడు వచ్చేటువంటి ప్రొడక్ట్. తర్వాత 6 6 6 కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ప్రోమో రివార్డులు. ఒక్కొక్క ప్రోమో రివార్డ్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలండి, ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న ప్లస్ గుర్తుంది కదా 2 పక్కన, అక్కడ మనం క్లిక్ చేయాలి. చూడండి నేను 2ని ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఏం కనబడుతుందండి, మనకి రివార్డు యాక్టివ్లో ఉందండి. యాక్టివ్లో ఉంది. ఇంకా కావాలంటే చూడండి అని కూడా చూపిస్తూ ఉంది. చూడండి అని కూడా చూపిస్తూ ఉంది. సో ఇది ఓకే. తర్వాత కొంచెం పైకని నేనేం చేస్తున్నాను అంటే 3వది ఓపెన్ చేస్తున్నాను. తర్వాత 4వది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఈ 2 ఓపెన్ చేసి చూద్దాం. ఈ 2 ఒకసారి ఓపెన్ చేసినట్లయితే 3వది ఓపెన్ చేశాను. ఇక్కడ 3వది కూడా యాక్టివ్లో ఉంది. ఇక 4వది ఓపెన్ చేస్తే ఎస్ మనం అనుకున్నది జరిగింది. చూడండి నేను ఇందా చెప్పాను కదా, వాళ్ళకి 750 బీవీ అంటే 3 రివార్డులు వచ్చినాయి. ఆ 3 రివార్డులలో ఒకదాన్ని ఏదో ఒకటి వాళ్ళు యాక్టివ్ చేసుకోలేదు లేదా ప్రొడక్ట్ పెట్టుకున్నారు అని చెప్పేసి మనకు అర్థమైంది. ఇక్కడ చూడండి వీళ్ళు అసలు దీన్ని పెండింగ్లో ఉంది, ఏం పెట్టలేదు, అందుకే రివార్డ్ ఆగింది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నంతకాలం ప్రోమో రివార్డ్ అంతే ఆగుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి పే అవుట్ కావాలా రిడీమ్ కావాలా అడుగుతుందండి. పే అవుట్ కావాలా రిడీమ్ కావాలా? పే అవుట్ అంటేనేమో మీకు వీక్లీ $3 కావాలా, లేదా రిడీమ్ అంటేనేమో మీకు ప్రొడక్ట్ కావాలని అడుగుతుంది. సో సాయి సూర్య గారు ఎప్పుడు కూడా పే అవుటే పెట్టుకుంటారు కాబట్టి నేను ఇప్పుడు పే అవుట్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి పే అవుట్ని క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ప్రొడక్ట్ కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి రిడీమ్ కనుక మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ప్రొడక్ట్ రావడం జరుగుతుందండి. ఇప్పుడు పే అవుట్ క్లిక్ చేస్తున్నాను. పే అవుట్ క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ పే అవుట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అని అడుగుతుంది. అంతే కదా, మనకు కావాల్సింది పే అవుటే కదా, కాబట్టి నేను ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఎస్ క్లిక్ చేస్తే ఎస్ ఇప్పుడు అయిందండి. ఇప్పుడు అయిపోయింది. ఒకసారి మళ్ళీ 4 నేను ఓపెన్ చేస్తున్నాను. 4 నేను ఓపెన్ చేస్తాను. చూసారా ఇక్కడ యాక్టివ్ అని వచ్చింది. ఇందాక ఇన్యాక్టివ్ ఉంది,
పేఅవుట్ కావాలా రిడీమ్ కావాలని అడుగుతుంది. ఇప్పుడు యాక్టివ్ అయింది. ఇక్కడ వ్యూ కూడా అడుగుతుంది, చూస్తారా అని అడుగుతుంది. ఎస్, ఒకసారి చూద్దాం, వ్యూ చేద్దాం. వ్యూ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వీళ్ళకి మనం అనుకున్నట్టుగా 3 రావాలి. 3 రావాలి కదా. చూడండి, ఇక్కడ 3 కనబడతా ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3. ఎస్, 3 కనబడతా ఉన్నాయి. ఇదండి, ఈ విధంగా మనం యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవచ్చు. యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవచ్చు. చూడండి, ఎప్పుడు డే ఆఫ్ క్లోజింగ్ ఇది బుధవారం. ఈ పైన వచ్చేసరికి ఎంత అండి, మండే. ఏ రోజు అయితే ఈ రోజు మనం యాక్టివ్ చేసాం కదా, ఇప్పుడే కదా నేను యాక్టివ్ చేసింది, మీ ముందే కదా. ఈరోజు బుధవారం కదా, నెక్స్ట్ బుధవారం రోజున వీళ్ళకి $3 స్టార్ట్ అవుతుంది. అదే మీరు కనుక ఇప్పుడు మర్చిపోయినట్టే ఈ సాయి సూర్య గారు మర్చిపోయారు అనుకోండి, 2 నెలలు కానీ 3 నెలలు కానీ 5 నెలలు కానీ ఎన్ని నెలలు మర్చిపోయినా కానీ అప్పటి నుంచి స్టార్ట్ అవుద్దండి. సార్ నేను 2 నెలల క్రితమే ప్రోమో రివార్డ్ తీసుకున్నాను, బట్ నేను మర్చిపోయాను సార్ అంటే ఎవరు చేసేది ఏం లేదండి. మీరు అప్పటి నుంచి మీకు 104 వీక్స్ అప్పటి నుంచి వస్తాయి. సో మీకు పోయినటువంటి ఏదైతే 2 నెలలు ఉన్నాయో ఆ 2 నెలలకు సంబంధించినటువంటి పేఅవుట్ రాదనుకో మాకండి, వచ్చింది. కానీ అప్పటి నుంచి 104 వారాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 ఐడీలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఐడి లోపలికి వెళ్ళి ప్రోమో రివార్డ్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు సెలెక్ట్ చేసుకోవటం రాకపోతే మీ సీనియర్ ఒకసారి ఫోన్ చేసుకొని సో ఐడిని యాక్టివ్ చేసుకున్నట్లయితే, దాన్ని చేసుకున్నట్లయితే రివార్డా, పేమెంటా లేదా రీడీమ్ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ప్రోమో రివార్డ్ని ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అండి, డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోదాం. మనకి టైం తక్కువగా ఉంది, రైట్, పర్లేదండి. ఒక్కొక్కటి ఏంటంటే మనకి వాస్తవంగా మనకి ఇవన్నీ ఓపెన్ చేసి చూడటానికి టైం సరిపోదండి. కానీ చెప్పేటటువంటి ప్రతి సబ్జెక్ట్ కూడా నీట్గా అర్థమయ్యేటట్టుగా ప్రాక్టికల్గా మనం చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా నేను ఓపెన్ చేసి చూపించడం కూడా జరుగుతుందండి. అందుకనే మనకి టైము బాగా తీసుకుంటా ఉంది, నో ప్రాబ్లం. ఇది ప్రోమో రివార్డు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక తర్వాత ఇప్పుడు చూడండి, ఇందాక ఎంత ఉందండి, ఇక్కడ $6 ఉంది, ఇప్పుడు ఎంత ఉందండి, $9కి వచ్చింది, అంటే $3 పెరిగింది కదా. ఇక తర్వాత ఇప్పటి వరకు మీకు $96 ఇవ్వటం జరిగింది అని చెప్పేసి ఈ గ్రాఫ్లో చూపిస్తా ఉంది. టోటల్గా ఎన్ని రావాలి, 936 రావాలి, ఇంకా 840 బ్యాలెన్స్ ఉంది అని చూపిస్తుందండి ఈ గ్రాఫ్లో. ఇదే విషయాన్ని అంటే ఈయనకు రావాల్సినటువంటి టోటల్ ఎంత, $936 రావాల్సి ఉంటే $96 ఆల్రెడీ ఇచ్చేసాము, మిగతా $840 ఇంకా రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ యొక్క గ్రాఫ్లో చూపిస్తూ ఉందండి. అదే విషయాన్ని మనకి ఇక్కడ గ్రాఫ్ ద్వారా కూడా చూపిస్తున్నారు, ఈ గ్రాఫ్ ద్వారా కూడా చూపిస్తున్నారు. సో ఇదండి ప్రోమో రివార్డు సంబంధించినటువంటి సమాచారం. ఎస్ అండి, ఇక నెక్స్ట్ మనకి టైము మనకి తక్కువగా ఉంది కాబట్టి సో మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుందామండి. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని విషయాల్ని విపులంగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి సీనియర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఓవర్ టు యూ సార్. ఎస్ సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి సెషన్ సార్, ఆసమ్. నిజంగా కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే అన్ని విషయాలు కూలంకషంగా అర్థమయ్యేంత చక్కగా ఆల్రెడీ ఫస్ట్ లోనే మీరు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పటికి ఆల్రెడీ వాళ్ళు 1 స్టార్ ఉండొచ్చు, 2 స్టార్ ఉండొచ్చు, 3 స్టార్ ఉండొచ్చు, వాళ్ళు ఎలాంటి స్టార్ అయినా ఉండొచ్చు. కానీ చాలా మందికి నిజంగానే మీరు అన్నట్టుగా ఇంకా కొంతమందికి తెలియని విషయాల్ని కూడాను ఆల్రెడీ మన టీంలో ఇప్పుడు కొత్తగా చాలా మంది న్యూ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా నిజంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే కొంతమందికి రిజిస్ట్రేషన్ గురించి కానీ, తర్వాత కొంతమందికి సార్ ఇంకా నాకు ప్రొమో రివార్డ్ ఎట్లా పెట్టాలో తెలియదు సార్, ఒకసారి నాకు చెప్తారు, ఆన్లైన్ లో వస్తాను, ఇవన్నీ విషయాలు నిజంగానే కామన్ గా అడుగుతున్నారు సార్. నిజంగా దాని మీద మీరు 100% చక్కటి క్లారిటీ ఇచ్చున్నారు వాళ్ళందరికీ కూడాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజు ఆల్రెడీ 8 o'clock అయిపోయింది కాబట్టి మనకి మరి మనం సెషన్ ని సార్ లైన్ సార్
రవిచంద్ర, ఎవరికైనా ఒక 2 డౌట్స్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారుగా సార్ ఎస్ సార్, వాళ్ళు, సార్ అందుకనే విత్ యువర్ పర్మిషన్ సార్. ఈ సెషన్ సంబంధించి. ఓకే, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి సార్, విత్ పర్మిషన్ సార్, ఇక్కడ ఉన్న ముగ్గురే ఉన్నారండి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి. ఈ ముగ్గురికి సార్ దయచేసి నేనేం చెప్తానంటే, ఈ రోజు ఈ టెక్నికల్ సెషన్ లో మీకు ఏదైనా తెలియకపోతే కేవలం దాని గురించి మాత్రమే మీరు క్వశ్చన్ చేయాలండి, మీరు ఏది కూడా చేయదండి. ఎందుకంటే ఈ రోజు నిజంగా వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మన ఎస్ఎస్ఆర్ సారు. దాన్ని దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక్కసారి మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. రామకృష్ణ గారు సార్ చెప్పండి సార్. ఎస్ సార్ చెప్పండి సార్. రామకృష్ణ గారు మాట్లాడండి సార్, మీకు ఆల్రెడీ మైక్ ఓపెన్ లో ఉంది, మాట్లాడండి. ఓకే, ఆయన మాట్లాడలేకపోతున్నారు సార్. నెక్స్ట్ అండి సార్, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు సార్ మాట్లాడండి సార్, మీకున్న క్వశ్చన్ ఏంటి సార్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు రాజశేఖర్ అండి, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. సార్ నా జూనియర్ది మొన్న ప్రోమో రివార్డ్ విన్ అయితే, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ప్లస్ అనేది యాడ్ చేసి పే అవుట్ రీడమ్ అనే 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు అతనికి ప్రొడక్ట్ కన్ఫర్మ్ చేద్దామని రీడమ్ చేశాను సార్. అది రీడమ్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయింది. ప్రోమో రివార్డ్ హిస్టరీలోకి వెళ్తే ఏం చూపించట్లేదు సార్ డిస్ప్లేలో. ఓకే, అది ఏమో అర్థం కాలేదు. ఒకవేళ అప్డేట్ లో జరుగుతుంది కదా అని వెయిట్ చేశాను. చేసి కూడా దాదాపు 4 days 5 days అవుతుంది. ఇప్పటికి కూడా చూసి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చూసినా కానీ అలానే హిస్టరీలో 0 చూపిస్తుంది, ఏం చూపించట్లేదు. ఓకే సార్. ఓకే అండి, ఓకే అండి సార్, ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎస్ఎస్ఆర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఒక్కసారి ఎస్ సార్, సార్ రాజశేఖర్ సార్, ఇప్పుడు చెప్పండి సార్. మీ టీం మెంబర్ది ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ ని కన్ఫర్మ్ చేసుకున్నారో అక్కడే, అంటే ఇప్పుడు ఇందాక నేను చూపించాను సార్, 1 2 3 4 5 అని కనబడతా ఉన్నాయి, మనకి 4 కనబడతా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఆ 1 పక్కన కానీ 4 పక్కన కానీ 2 పక్కన కానీ మీరు ఏదైతే చేశారో అక్కడ మళ్ళీ ఆ ప్లస్ గుర్తుని క్లిక్ చేస్తే అక్కడే మీకు ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. సార్ అక్కడ ఏమని వచ్చిందంటే, ఇప్పుడు డెలివరీ అని వచ్చింది. మీరు ఇందాక 6 ఉన్నది కాస్త 2గా వచ్చేసింది. ఎస్, స్టేటస్ లో వచ్చేసరికి డెలివరీ అని వచ్చేసింది. ఎస్ అండి, ఇది అందరికి వస్తుందండి, డెలివర్డ్ అని వస్తుంది, ప్రొడక్ట్ డెలివర్డ్ అని వస్తుంది. కానీ మీకు డెలివరీ కాలేదు, డెలివరీ కాలేదండి, ఖచ్చితంగా మీకు ప్రొడక్ట్ అనేది వస్తుంది. అందరికీ కామన్ గా ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లో డెలివర్డ్ అని వస్తుందండి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. సార్ చెప్పింది కరెక్ట్ అయింది రాజశేఖర్ గారు. ప్రొడక్ట్ ఎవరైతే కన్ఫర్మ్ చేసుకున్నారో, రిడీమ్ చేశారో వాళ్ళందరికీ కూడా వెంటనే డెలివర్డ్ అని వస్తుంది. కానీ మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు, మీ అందరికీ ప్రొడక్ట్ వస్తాయండి, డెలివర్డ్ కాదు. అది సాఫ్ట్వేర్ లో కొంచెం ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి అలా జరగడం జరిగింది. మీ అందరికీ ప్రొడక్ట్ వస్తాయండి, నో ప్రాబ్లం. ఇంకంతే సార్. సార్ ఎస్ఎస్ఆర్ సార్ చెప్పండి. అంటే నా డౌట్ అక్కడ కాదు, ఇప్పుడు మనం ఇప్పుడు అది కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రోమో రివార్డ్ హిస్టరీ అని చూపించుద్ది కదా, లిస్ట్ ఆర్డర్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం హిస్టరీ చూసుకుంటే అక్కడ చూపించింది కదా మామూలుగా, అక్కడ ఏం చూపించట్లేదు. నా ఐడి చూపించట్లేదండి, అక్కడేం చూపించలేదండి. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే, అక్కడేం చూపించట్లేదని మొత్తం ఇక్కడే చూపిస్తుంది సార్. నా ఐడి చూస్తే నా అన్ని చూపిస్తుంది బానే, ఇది ఒక్కటే. ఎస్ సార్, ఎస్ సార్, ఇప్పుడు పాతే చూపించవచ్చు సార్, ఇప్పుడు కొత్తగా చేశారు కాబట్టి ఇంకా కొంత వర్క్ జరుగుతుంది దాని మీద, మొత్తం కనబడతాయి సార్, కొంచెం టైం. ఓకే ఓకే సార్, ఓకేనా? రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ అండి సుధాకర్ ఆకునూరి సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, ఒకసారి చూడండి సార్. ఇప్పటిదాకా ఎస్ఎస్ఆర్ ఒక దానికి ఆన్సర్ చేశారండి. ఒక్కసారి మీ సీనియర్ లీడర్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు సార్. సార్ ఆకునూరి సుధాకర్ గారు సార్, ఒకసారి చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొంచెం గట్టిగా వినపట్టం లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ నాది కొంచెం మెయిల్ ఐడిలో న్యూమరికల్ 6 ఒకటి మిస్ అయింది సార్. రాఘవయ్య గారు డౌన్, నేను ఏలూరు సార్. ఓకే సార్, సార్ చెప్పండి. రాఘవయ్య గారు డౌన్ అండి.
మెయిల్ ఐడిలో కొంచెం 6 ఒకటి న్యూమరికల్ ఒకటి 6 ఒకటి మిస్ అయింది సార్. సుధాకర్ ఆకునూరి @6@gmail.com సార్. అది కరెక్షన్ ఒకటి చేయాలి సార్. ఓకే సార్, ఓకే సార్, కరెక్షన్ అవుతుంది, సార్ చెప్తారు. సుధాకర్ ఆకునూరి 6 అండి. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే మనకి విత్డ్రాల్ అయి పెట్టుకున్నా ఏదైనా మెయిల్ కి వస్తాయి కదా సార్ ఇన్ఫర్మేషన్ అది గురించి. అట్లాగే సార్. ఈ దానికి మనకి ఎస్ఎస్ఆర్ సార్ చెప్తారు సార్. ఎస్ఎస్ఆర్ సార్. ఎస్ సార్. నో ప్రాబ్లం సార్. మీరు ఏదన్నా ఇలా మిస్టేక్ జరిగినప్పుడు మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ పంపించినట్లయితే అది మనకి కంపెనీకి రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది సార్. అది క్లియర్ చేస్తారు సార్. అది ప్రాబ్లం లేదు. మీ యొక్క సీనియర్ కన్సల్ట్ అవ్వండి సార్. ఆల్రెడీ పెట్టారు సార్ రాఘవయ్య గారు. ఎస్ సార్. అవుతుంది సార్, అవుతుంది. ఎందుకంటే చాలా మంది పంపిస్తూ ఉంటారు కాబట్టి చేస్తున్నారు. అవుతుంది సార్, నో ప్రాబ్లం. కొంచెం వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఫైనల్ గా ఇంకొకరే హ్యాండ్ రైజ్ ఉన్నారు, అలీ గారు. సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి సార్, ఆల్రెడీ టైం అయిపోయింది. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ అలీ ఫ్రమ్ హైదరాబాద్ అండి. మోహన్ రావు గారు పొట్టి గారు అప్లై. ఓకే సార్. నా ఐడిలో నేను 2 weeks బ్యాక్ 1 star అయిపోయాను సార్. ఓకే. అది ఇంకా రావట్లేదు. అది 1 star అని నెక్స్ట్ 2 star అని కూడా రావట్లేదు. మన శ్రీవాస్ గారికి 2-3 సార్లు పెట్టాను. ఎస్ సార్. అయిపోతే అప్డేట్ లో అన్నారు. ఆల్మోస్ట్ రాలేదు. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. సార్ ఆల్రెడీ మీరు కుదురు శ్రీనివాస్ గారికి పంపించానన్నారు. ఇప్పటివరకు మనకి అప్డేట్ అవుతూ ఉంది సార్. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది సార్. ఆల్మోస్ట్ అయిపోతుంది సార్. ఒక్కసారి అయినా ఎస్ఎస్ఆర్ సార్ ప్లీజ్ క్వశ్చన్ సార్ ఆన్సర్ చేయండి. ఇంకోటి నాకు ప్రోమో రివార్డ్ లో వీళ్ళకి వచ్చినట్టు ఆప్షన్ రావట్లేదు. ప్రొడక్ట్ చూపించట్లేదు, రిడీమ్ చూపించట్లేదు, ఎస్ సార్. దానికి మీకు ఆన్సర్ చేస్తారు సార్ ఒకసారి. ఎస్ సార్. అలీ సార్, మీకు ఏవైతే కనబట్టలేదో ఒక్కసారి మీ యొక్క 3 star లీడర్ని ఒకసారి కన్సల్ట్ అవుతే మీకు ప్రాక్టికల్ గా చూపిస్తారు సార్. వాళ్ళు అందరికి ఓపెన్ అవుతున్నాయి. బట్ మీకు కనబట్టలేదంటే ఒక్కసారి ప్రాక్టికల్ గా మీ సీనియర్ కన్సల్ట్ అయితే అది చేస్తారు సార్. అలానే మీరు ఆల్రెడీ మన కుడూరు శ్రీనివాస్ గారికి పెట్టారు కాబట్టి అది రిక్వెస్ట్ పంపించే ఉంటారు సార్ మీరు అడిగింది. అది కూడా అవుతుంది సార్, నో ప్రాబ్లం. కొంచెం వెయిట్ చేద్దాం సార్, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అందరు కూడా ఈరోజు ఎక్సలెంట్ సెషన్ ని మనం తీసుకున్నాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ఎస్ఆర్ సార్. ఎందుకంటే ఇది అనుకున్నంత ఈజీ అయిన సెషన్ కాదండి. చాలా మన దగ్గర దీన్ని పిన్ టు పిన్ చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు. అలాంటిది సారు ఉన్న టైంలోనే, తక్కువ టైంలోనే మంచి ఇన్ఫర్మేషన్ ని, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మన అందరికి పాస్ చేశారు. కాబట్టి నిజంగా మన అందరి తరపు నుంచి అండి, బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ లైన్స్ టీమ్ తరపు నుంచి మన ఎస్ఎస్ఆర్ సార్ కి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనము ఇంకా సెషన్ ని కంక్లూడ్ చేసుకుందామండి విత్ ద పర్మిషన్ ఆఫ్ లైన్ సార్. లైన్ సార్ ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం టైం పంక్చువల్ అండి. మనం ఖచ్చితంగా అందరికి మార్నింగ్ టైమ్స్ అందరికి పనులు ఉంటాయి కాబట్టి. ఓకే, మీకు లాస్ట్ గా ఒక్కసారి ఒక చిన్న మాట చెప్పేసి మనం సెషన్ కంక్లూడ్ చేసుకుందామండి. మనకు ఆల్రెడీ 5 days మనకి ఏదైతే బోనాన్జా లాస్ట్ మంత్ నుంచి నడుస్తుందో ఆ బోనాన్జా 5 days ఎక్స్టెండ్ అయిన విషయం మీ అందరికి తెలిసిందే కాబట్టి 5th వరకు ఉందండి. ఆల్రెడీ మనము 1వ తారీఖు దాటేసి 2వ తారీఖు మార్నింగ్ లోకి వచ్చేసాం కాబట్టి ఇంకా ఈ 4 days ఉంటుంది. ఈ 4 days లో మీ ఫైట్ ని, అంటే ఎవరైతే దగ్గరలో ఉన్నారో, చేరుకునే దాంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ కేరళ బొనాన్జాకి యాజ్ యూజువల్ గా సేమ్ కంటెస్టెంట్ లోనే మనకి గోవా కూడా ఉంది కాబట్టి మీరు ఏదో ఒక దానికి విన్ అయ్యి మీరు మంచి ఇన్కమ్స్ లెవెల్లోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ ఈ రోజు ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్.